ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడిన మాట మనం చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా నేను రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని ప్రభు చెప్పారు. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వెళ్ళు ప్రతి స్థలములోనూ నేను నీకు తోడుగా ఉంటాను. నీ వెళ్ళు ప్రతి స్థలములోనూ తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను. మరలా ఈ స్థలములోనికి నిన్ను ఈ దేశంలోనికి రప్పిస్తాను. నేను నీతో చెప్పిన ఈ మాటలన్నీ నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. యోబు గ్రంథంలో రాయబడింది, భూమికి పునాది వేసినప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడు. ఆమె ఆ పునాది కార్యక్రమానికి దేవదూతలందరూ దిగి వచ్చారంట. వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు భూమికి పునాది వేయబడింది. దేవదూతలందరూ సంతోషించి చప్పట్లు కొట్టి ప్రతిగానాలు చేస్తూ ఉల్లసిస్తున్నప్పుడు భూమికి పునాది వేశారు. ప్రియమైన వాళ్ళారా, అదే సందర్భాన్ని ఈ యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. యాకోబు జీవితంలో ఒక పెద్ద ప్రణాళికను ప్రభు చేసి తన భవిష్యత్తుకి, తన ఆశీర్వాదానికి, తన అభివృద్ధికి, తన వంశానికి, తన సంతతి దీవెనకరంగా మార్చబడ్డానికి కోసం ఆనాడు దేవుడు ఆత్మీయంగా తనకు ఒక పునాది వేశారు. ఆ పునాది వేసినప్పుడు దేవదూతలు ఎక్కుచు దిగుచు, నిచ్చెన మీద ఎక్కుచు దిగుచు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ ప్రశస్త వేళ నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను, మీ జీవితాలు మీ బ్రతుకులో మీ భవిష్యత్తు కోసం దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను నిర్మించబోతున్నారు. ఉన్నతమైన ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. నేను విశ్వసిస్తున్నాను. దేవదూతలు ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు. దేవదూతలు సంచరిస్తున్నారు. వాళ్ళు ప్రతిగానాలు చేస్తున్నారు. నీ జీవితానికి దేవుడు ఒక పునాది వేయబోతున్నాడు. నీ జీవితం మీద ఒక ప్రణాళిక నిర్మించబోతున్నాడు. నీ ఎడల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలన్నీ నెరవేరేంత వరకు ప్రభు నిన్ను ఏమాత్రం విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ఆమేన్.